నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈహా టీవీ పక్షాన, ఈహా తెలంగాణ పక్షాన. మీరు మీ కుటుంబ సభ్యులకు, మీకు ఈహా టీవీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది. అందరూ సుఖశాంతులతో ఉండాలని. ఈరోజు విశ్లేషణలో దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. పాడి కౌశిక్పై పీడీ యాక్ట్ పెట్టారట, పెట్టే అవకాశం ఉందట. కఠిన చర్యలకు సర్కారు సన్నద్ధం, ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట. వరుస వివాదాలపై రాణాల కేసులు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర వ్యాఖ్యలు. ఇప్పటికే స్పీకర్కు అందిన ఫిర్యాదు. పాడిని కట్టడి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందట. ప్రోత్సహించే దిశగా వెల్డన్ అని కేటీఆర్ ట్వీట్ చేసిండట. కౌశిక్ తీర్పై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి. కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేశారు నిన్న. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఏం నోటితోలు ఉంది కొద్దిగా. ఎమ్మెల్యే అయితే కావచ్చు, ప్రశ్నించితే ప్రశ్నించొద్దు. ఆ ప్రశ్నకి ఒక అర్థం పర్థం ఉండాలి. చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రశ్నిస్తా అంటే కుదరదు. అరకపూడి గాంధీ ఇంటిపై పోతా దాడి చేస్తా అన్నాడు ఒకరోజు. ఇంకెవరినో తిట్టిండు. ఆగం అడివి చేస్తాడు. ఒక డిసిప్లిన్ లేదు, ఒక పద్ధతి లేదు. ఒక చట్టాన్ని పాటించే ఒక ఎమ్మెల్యే లెక్క శాసనసభలో శాసనాలు చేసే, చట్టాలు చేసే సభ్యుడి లెక్క బిహేవ్ చేయట్లే అనేది బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఉండు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు, సింబల్ మీద. ఆయన పార్టీ మారిండు. ఆయన పైన మీరు కంప్లైంట్ చేశారు స్పీకర్కి. దానికి ఉంటే చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలి తప్ప, మీరు ఆయన ఏదో మీటింగ్లో మాట్లాడుతుంటే మైక్ గుంజుకొని అరే ఒరే అరే తురే అని, నువ్వు ఏ పార్టీరా, ఎక్కడి నుంచి గెలిచినవరా, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఈ మాటలు మాట్లాడాడు. ఆయన ఒక ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎమ్మెల్యే. ఆయనకి ఎంత స్వేచ్ఛ ఉందో మీకు అంతే స్వేచ్ఛ ఉందో, మీకు ఎంత ఉందో ఆయనకి అంతే స్వేచ్ఛ ఉంటుంది. ఆయన ఒక డయాస్ పైన మాట్లాడుతాడు. మీకు నచ్చకపోతే నిరసన వ్యక్తం చేయండి మీకు అవకాశం వచ్చినప్పుడు. కానీ మైక్ గుంజుకోవటం, అరే తురే అంటాం ఎవడు నేర్పిండి ఈ భాష? నేర్పింది ఎవరు నీకు ఈ భాష? కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఒక టీవీ ఛానల్లో డిబేట్కి పోయి బయటికి రాగానే అరెస్ట్ చేసి లోపటేశారు. పీడీ యాక్ట్ పెడతారంటున్నారు. ఎందుకంటే అరకపూడి గాంధీ ఇష్యూ ఒక 2 రోజులు నడిపించండి ఎపిసోడ్. ఆయన ఇంటి మీదకి నేను పోతారా, దమ్ముంటారా, ఈ సవాళ్ళు ఎందుకు? మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి, కొట్టుకోవడానికి కాదు, గొడవ పడటానికి కాదు, ఎవరిని పడితే వాడిని తిడతా కొడతా అంటానికి కాదు. దానికి చాలామంది ఉన్నారు, కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు. ఈ ఎమ్మెల్యేలు అవసరం లేదు దానికి. చాలామంది ఇప్పుడు సమాజాలు తయారై ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. నువ్వు చట్టంలో చట్టాలు చేయాల్సిన సభ్యుడు వేట చేస్తే ఎవరు చెప్పాలి మీకు? ఏ న్యాయస్థానాలు చెబితే, ఏ పోలీసు చెబుతాడు, ఏ యంత్రాంగం చెప్పింది? మీ కిందున్న మీకు ఓట్లు వేసిన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? మీ కిందున్న కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక్క పాడి కౌశిక్ రెడ్డే కాదు, ఇట్లాంటి శాసనసభ్యులు, ఇట్లాంటి ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలా. మనం ఎట్లా మెలగాలి, ప్రజలు మన ఎందుకు ఎన్నుకున్నారో ఒక సదుద్దేశంతో అనేది తెలవాలి. మొత్తానికైతే నన్ను అరెస్ట్ చేశారు, సంతోషమే, చేయాలి కూడా. ఇట్లాంటి ప్రోత్సహించవద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పాడి కౌశిక్ రెడ్డే తిట్టిండా? పాడి కౌశిక్ రెడ్డిని 100% తీసిపోయి లోపటేయాల్సిందే. అది ఏ యాక్ట్ పెడతారు అనేది దాని ప్రకారం వాళ్ళకున్న ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆయన చేసిన క్రైమ్ను బట్టి ఉంటుంది, అది వేరే విషయం. కానీ అసెంబ్లీ సాక్షిగా దానం నాగేంద్ర గారు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇదే పాడి కౌశిక్ రెడ్డిని తిట్టిండు. అరే ఒరే అని తిట్టిండు. అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు ఉంది. ఏం పెట్టలేదు కేసు మన దానం నాగేంద్ర పైన. నా కొడకల్లారా అనడు, అరే సంపుతా అనడు, డైరెక్ట్గా బెదిరించిండు. అసెంబ్లీలో అందరం విన్నాం, అందరు తెలుగు ప్రజలు విన్నారు. తెలుగు వచ్చినోడు కల్లా అర్థమవుతుంది ఆ భాష. అంటే అందుకే మనం చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీయో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ నాయకులు తప్పు చేస్తే ఒక రకంగా, చట్టం పనిచేస్తే, లేదా మీకు పడన నాయకులు, మీ పడన పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేస్తే ఒక రకంగా, చట్టం పనిచేస్తే దాన్ని చట్టం అనరు, దాన్ని చట్టాన్ని పనిచేయటం అనరు. తప్పుని తప్పుగా చూస్తే చట్టం అంటారు దాన్ని. తప్పు ఎవడన్నా చేయని, అంటే తప్పును బట్టి చట్టాలు ఉంటాయి, తప్పును బట్టి శిక్షలు ఉంటాయి, తప్పును బట్టి కేసులు ఉంటాయి. కానీ మనిషిని బట్టి, మనిషి రంగును బట్టి, మనిషి కులాన్ని బట్టి, మనిషి పార్టీని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మనిషికి ఉన్న డబ్బులను బట్టి పనిచేయద్దు చట్టాలు. అట్లా పనిచేస్తానే అనిపిస్తుంది. ఎందుకు అట్లా పనిచేస్తాయి? చట్టాలు బాగానే ఉన్నాయి, దాన్ని అమలు చేసే యంత్రాంగం బాగా మనకి స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ అందరం చెప్తున్నారు, అన్ని పార్టీ నాయకులు, అన్ని సంఘాలు చెప్తే, అన్ని మీడియా ఛానల్ చెప్తాయి ఏ చట్టం ముందు అందరూ సమానమే అని. ఎక్కడ కనపడదు సమానం?
చూడండి ఇది అసెంబ్లీలో ఆయన మాట్లాడండి దాన నాగేంద్ర గారి మీద నిజంగానే స్పీకర్ కేసు పెట్టుంటే అలా నిజంగానే పోలీసులు సుమోటో కేసు తీసుకొని ఉంటే ఇవాళ ఇది కరెక్ట్ అయ్యేది. అది తప్ప ఇది తప్ప ఇద్దరు లోపటేయాలి వాస్తవంగా వేయలే. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ చూస్తే 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఎవరు? ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ జేఏసీ చైర్మన్గా పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్నాడు ఆయన. అన్ని పార్టీలను ఒక దగ్గర కూర్చోబెట్టి సమావేశపరిచి అందరిని ఒప్పించిండు అనేది ఈ దేశం మొత్తానికి తెలుసు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తెలంగాణ తెచ్చుకున్న ప్రజలకు తెలుసు కోదండరాం యొక్క ఉనికి ఏంది, ఆయన చేసిన ఉద్యమం ఏందని. అట్లాంటి ఉద్యమకారుణ్ణి ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లవారుజామున 3 గంటలకు పోయి తలుపులు బగలగొట్టి గడ్డపారలతోని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏంది ఆయన చేసిన క్రైము? ఏమైనా బాంబులు పెట్టిండా? ఉగ్రవాదా? తీవ్రవాదా? ఇక మీరు చేసిన ఘనకార్యాలు కూడా అట్టే ఉన్నాయి. మళ్ళీ ఇవాళ ఒకటే గగ్గోలు పెడుతున్న పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు, ఇంకా XYZ అందరూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుల్ని నులుముతుండ్రట. ఎక్కడ దాన్ని ప్రశ్నించడం అనరా? ప్రశ్నించడం అనరు, దాన్ని గొడవ పెట్టుకోవటం అంటారు, తిట్టడం అంటారు, దౌర్జన్యం చేయటం అంటారు. ప్రశ్న వేరు, దౌర్జన్యం వేరు. మరి అది అయ్యాల కోదండరాము గారు కూడా ప్రశ్నించే గొంతే. ఏ ఏ లక్ష్యం కోసం తెలంగాణ వచ్చిందో ఆ లక్ష్యం నెరవేరట్లేదు, కేసీఆర్ దాన్ని నెరవేర్చలేకపోతున్నాడని ప్రశ్నించిండు. దానికే కదా తెల్లవారుజామున 3 గంటలకు పోయి గడ్డపారలతోని తలుపులు బద్దలగొట్టి కోదండరాం అనే ఒక ఉద్యమకారుడు, ప్రథమమైన ఉద్యమకారుడిని తీసుకొచ్చి లోపటేశారు. అది తప్పు కదా? కాబట్టి ఇగో చట్టాలు ఇట్లా పనిచేస్తున్నాడు, వ్యక్తిని బట్టి పనిచేస్తున్నాయి. వ్యవస్థ ఎట్ట పనిచేస్తుందంటే వ్యక్తిని బట్టి, ఆయన స్థాయిని బట్టి, ఆయన కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పార్టీని బట్టి, రంగుని బట్టి, డబ్బులను బట్టి పనిచేస్తుంది. అట్లా పనిచేయద్దు. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదని చెప్తున్నాం, కానీ చుట్టాలే అవుతున్నాయి కొంతమందికి. మనకి ఎగ్జాంపుల్ ఏపీలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఒకప్పుడు ఎంపీ నరసాపురం వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించి టార్చర్ చేసి కొట్టింది అనే ఉద్దేశంతోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని లోపటేశారు ఇప్పుడు అరెస్ట్ చేసి. ఎప్పుడో జరిగిన కేసు వాస్తవంగా. ఆయన కంప్లైంట్ చేసుకోండు, చేయాలి కూడా. తప్పు చేసి ఉంటే పోలీస్ ఆఫీసర్ని లోపటేయాల్సింది, తప్పులేదు. కానీ ఆయనకి డిప్యూటీ స్పీకర్ కాబట్టి, ఆయనకు పొలిటికల్ పలుకుబడి ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, పేరున్న వ్యక్తి అనే చట్టాలు ఆడ పనిచేసి ఇక్కడ అదే కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో నేరెళ్ల బాధ్యతలని ఇదే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీలు పోయి వాళ్ళని పరామర్శించినాయి. సంసారానికి పనికి రాకుండా పోలీసులు కొట్టారు అని అప్పుడు విమర్శ. వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు, కేటీఆర్ ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టారు, మమ్మల్ని కుటుంబాలకు పనికి రాకుండా కొట్టారు అని చెప్పి. మరి ఆ పోలీస్ ఆఫీసర్లు ఎడిపోయారు? ఎందుకు పట్టించుకోవట్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అంటే వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి డబ్బులు లేవు, పలుకుబడి లేదు, పరపత లేదనే కదా. అంటే చట్టాలు ఎట్ట పనిచేస్తానని ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఇక్కడ కొట్టింది పోలీసులే, అక్కడ కొట్టింది పోలీసులే. ఇక్కడ కొట్టింది మనిషినే, అక్కడ కొట్టింది మనిషినే. అక్కడ కొట్టింది డబ్బులు ఉన్న మనిషిని, పదవి ఉన్న మనిషిని, ప్రతిష్ఠ ఉన్న మనిషిని, పలుకుబడి ఉన్న మనిషిని. ఇక్కడ కొట్టింది సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు కాబట్టి వీళ్ళకి ఆ చట్టం పనిచేయట్లే. నిజంగానే ఆ చట్టం పనిచేస్తే పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. ఎందుకు అధికారుల పైన, కేటీఆర్ పైన చర్యలు తీసుకోరు. డబ్బు లేదు వాళ్ళ కాడ. అది అందుకే పాడి కౌశిక్ రెడ్డి పైన పీడీ పెడతారా, ఇంకోటి పెడతారా, కానీ అందరికీ చట్టం అమలు కావాలట. 4 పథకాలట, 45,000 కోట్లు, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు, తక్కువ ఖర్చు ఎక్కువ ఆయకట్టే లక్ష్యం అట. ఖమ్మం పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతున్నారు, మంచుకొండ ఎత్తిపోతలకు శంకుస్థాపన, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు అని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. 4 పథకాలు 45,000 కోట్లు ఇస్తారట. ఎప్పుడు? రేపు గణతంత్ర దినోత్సవం నుంచి. రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇట్లా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ 4 పథకాలు 45,000 కోట్లు పంచుతారట. కవిత వల్లే ఆప్కి ఇబ్బందులు వచ్చినాయంటే ఇటీవల ప్రస్తావించిన రాష్ట్ర సీఎం అతిషి, సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది, ఢిల్లీ ముఖ్యమంత్రికి బెస్ట్ ఆఫ్ లక్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న ఒక సంచలనమైన కామెంట్ చేసిండు. అంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కి గడ్డు పరిస్థితి రావడానికి కవితే కారణం. కవిత లిక్కర్ స్కామ్, సౌత్ గ్రూప్ వల్లనే ఆయనకి ఈ మకెలంటిందని చెబుతున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ వల్లే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం నెలకొందని
ఢిల్లీ సీఎం అతిషి వ్యాఖ్యానించారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అతిషికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఆప్ వల్లే గోవాలో బీజేపీ సర్కార్ ఏర్పడిందని, ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లే ఆప్ పార్టీకి ఇబ్బందులు వచ్చాయని అతిషి చెప్పారని వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏనాడు తప్పు చేయలేదని మీడియా సమావేశంలో అతిషి అన్నారని, కవిత సౌత్ గ్రూపు ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పట్టుబడి ఉండకపోతే పార్టీకి పరిస్థితి వచ్చేది కాదని ఢిల్లీ సీఎం అన్నారని తెలిపారు. గతంలో 100 కోట్లు తెలంగాణకు చెందిన సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ ఎలక్షన్ కోసం వెళ్ళాయని ఆరోపించారు. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతిషి అనే మేడం, ఆమె అతిషి గారు చెప్పారట. ఎక్కడో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వలన ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చింది. ఆమె సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపారనే అభియోగం పైన ఆమె పట్టుబట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పినట్టు చామల కిరణ్ కుమార్ భువనగిరి ఎంపీ చెప్తుండ్రు. ఇది ఒక వార్త. అయితే కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులట. ఆదాయ పరిమితి గ్రామాల్లో 1,50,000 ఉంటుందట. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామ వార్డు సభల్లో జాబితా సభ్యులు మార్పులు చేర్పులకు కూడా అవకాశం. ఈ నెల 26 నుంచి మంజూరు. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. కులగణన చేశారు కదా, దాంట్లో ఉండాలట కంపల్సరీ. ఆ సర్వేలో పాల్గొన్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు వస్తాయట. అన్లిమిటెడ్గా ఇస్తే ఎంతమందికి అంటే అంతమందికి అని కూడా చెప్తుండ్రు. 1,50,000 రూపాయల ఆదాయము గ్రామాల్లో, 2 లక్షల రూపాయల ఆదాయం ఇన్కమ్ ఉన్నోళ్ళకి ఇస్తారట. ఆ లోపు ఉన్నోళ్ళకి అది దాడి తీయరు. రైట్, ఇది ఒక వార్త. అయితే పండగ ముందు కూల్చివేతలేంటే హైకోర్టు హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అయింది. గడువు ఇవ్వాలనే ఆదేశం. పండగ ముందు కూల్చివేతలు ఏమిటని హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా చర్యలపై ఆల్మాజ్గూడ బాలానగర్కి చెందిన జక్కిడి అంజిరెడ్డి సోమవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారట. ఆల్మాజ్గూడ ప్రాంతంలో పంచాయతీ అనుమతులు తీసుకొని 2012లో 2 షెడ్లు నిర్మించామని పిటిషన్లో పేర్కొన్నారు. మళ్ళా పోయి కూలుస్తారట. హైకోర్టు ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, వాళ్ళకి టైం ఇవ్వండి, 2 వారాలు టైం ఇచ్చి వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత నాకు గొలుసండి తప్ప అడ్డగోలు గోలవద్దంటే పండగ ముందు కూల్చారట పోయి. ఇంత దారుణం ఏంది మరి? ప్రజాపాలన అంటున్నారు. అది ప్రజాపాలన లేదా ప్రతీకార పాలన, లేదంటే దాన్ని ఏమన్నా నిర్బంధ పాలన తెలవని పరిస్థితి. రాజ్యాంగానికి తూట్లు పడుస్తుందట సర్కారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చెబుతున్నారు. ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని. రాజ్యాంగానికి తూట్లు పడుతుందట సర్కారు. పడుతుంది కరెక్టే, అంటే పోయి దాడి చేయొచ్చా ఎమ్మెల్యే మీద? పార్టీ మారినా ఆయన తప్పే, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు పార్టీని మారిస్తే ఎంతమందిని కొట్టాలి, ఎంతమంది దౌర్జన్యం చేయాలి? ఆయన చేయలేకనే ఉన్నారా? అది పద్ధతి కాదనే ఉన్నది. మీరు పార్టీ మార్చుకొని మంత్రి పదవులు ఇత్తిరి, మళ్ళీ మీరు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? కోదండరాం లాంటి ఉద్యమకారుణ్ణి దర్వాజలోను తలుపులు బద్దలు కొట్టి గడ్డపారలతోని పగలగొట్టి తీసుకోలే. మరి అయ్యాల ప్రజాస్వామ్యం అయింది, తూట్లు పొడవలే అయ్యాల. మీరు ఒడిసిన తోట్లని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుంది. ఆంధ్ర ప్రభ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పేరిట సైబర్ చీటింగ్ జరుగుతుందట. జాగ్రత్తగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త జనాలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరుతో లింకులు వస్తున్నాయట వాట్సాప్లలో. మీకు 3 నెలలు ఫ్రీ రీఛార్జ్ పంపిండి, 749 రూపాయల విలువైన చంద్రబాబు నాయుడు గారు పండగ పంపిండు సంక్రాంతి కోసం అని పంపిస్తున్నారట. అది ఎట్లా ఓపెన్ చేశారో కథమే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు పోతాయట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 3 నెలలు రీఛార్జ్ ఫ్రీ అంటే మోసాలు. అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ పోలీసులు. ఖాతాల్లో సొమ్ము ఖాళీ కాకముందే 1030 ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ముఖ్యమంత్రి పేరుతోనే వస్తున్నాయట. ఇంకా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు కూడా యాక్ట్ చేసి పంపిస్తున్నట్టు వాళ్ళు పంపినట్టు. కాబట్టి ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ ముఖ్యమంత్రి మంత్రి పక్కన పెడితే పంపిండు అంటే కాస్త చూసుకోండి. ఉట్టిగా ఎవరు పంపరు, ఉచితంగా ప్రతి ఒక్కళ్ళు ఇయ్యరు. ఇస్తారని ఆశపడి మీరు ఖాళీ చేయొద్దు, అకౌంట్లు ఖాళీ చేసుకుంటున్నారు. ఇంకోటి ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏందో తెలుసా? అది గూగుల్ పేకును ఫోన్పేకి డబ్బులు వస్తున్నాయట. 3,000 4,000 పంపుతారట ఫస్ట్. అరే మనకేదో డబ్బులు పంపారని సంతోషంగా ఓపెన్ చేశాక నీ అకౌంట్లో ఉన్నాయని ఖాళీ అవుతాయట. అది కూడా ఒక దందా నడుస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎవరో అన్నోన్ పర్సన్ పంపిండంటే ఉట్టినే గుడ్డిగా నమ్మొద్దు. రైట్, ఇది ఆంధ్ర కోసం నుంచి వెలుగు చూద్దాం. తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు వచ్చినాయట. దావోస్లో ఒప్పందం కుదిరిన 17 ప్రాజెక్టుల పనులు షురు అయిన సీఎంకి వివరించిన అధికారులు. రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది. ఎకానమీని అభివృద్ధి సంక్షేమం నిలబెట్టాయని వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం విదేశీ పర్యటనకు పోతాడు. పండగ వెళ్ళగానే అటే పోతాడు. ఇవాళ ఢిల్లీ కూడా పోతుండట. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తాడు. సంక్రాంతి పండగ తర్వాత క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ కార్యవర్గం విస్తరణ ఉంటుందని ఒక చర్చ నడుతుంది. దానికోసం వెళ్తాను అంటున్నారు. మరి అది వెళ్ళొచ్చి వెంటనే దావోస్ వెళ్తాడు. వార్త. నమస్తే తెలంగాణ.
పాడి కౌశిక్ రెడ్డి తెచ్చిండు. పూటకో కేసు అట, రోజుకో అరెస్ట్ అట. కేటీఆర్ చెబుతున్నాడు. పూటకో కేసు పెడతాను, రోజుకొక అరెస్ట్ చేస్తాను అని అంటాడు. మీ ఆఫీసులకు వచ్చి కొడతాం అంటాడు. బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరిగినాయి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక జారీ చేసిండు. ఈ కల్చరే మంచిది కాదు. బీజేపీ ఆఫీస్ పైన పోవడం, దాడి చేయటం, భువనగిరి బీఆర్ఎస్ ఆఫీస్కి పోవడం, దాడి చేయటం, మళ్ళీ ఈయన ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసిన తప్పే, అందరు తప్పే అంటున్నారు. దానం నాగేంద్ర అసెంబ్లీ చేసిన తప్పే మాట్లాడింది, అది తప్పే. తప్పును తప్పే అంటారు ఏ పార్టీ వాడు చేసిన. తప్పుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప మీ ఆఫీసులకు వచ్చి కర్రలు బరిసెలతో దాడి చేస్తాం అంటే అది ఏం సందేశం ఇస్తున్నట్టు? ఆయన చెప్తుండే ఒక ఎమ్మెల్యే, మీరు చొప్పదండి ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే చేయకూడని పనులు చేసిండు. మరి మీరు అదే సందేశం ఇస్తే ఏం చేస్తున్నట్టు? 10% మందికి ఆత్మీయ భరోసా ఇస్తారు. వ్యవసాయ కూలీలకు రేవంత్ టోకరా, ఏడాదికి 12,000 అని చెప్పి ఇప్పుడు కోతలు పెట్టిండు. సెంటు భూమి ఉన్న 20 రోజులు ఉపాధి పనులకు పోకుండా ఇందరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వరట. రాష్ట్రంలో 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు ఆత్మీయ భరోసాపై గ్రామ సభలు పెడితే తిరగబడతారు. బట్టి ప్రాజెక్టులు సాగునీటిపై చర్చకు సిద్ధమా అని చెప్పి బట్టిని అడుగుతున్నాడు. బట్టి ప్రాజెక్టులకు సాగునీటిపై చర్చ, మదిరా ఖమ్మం సెక్రటరియట్ ఎక్కడైనా సరే నేను వస్తా అంటాడు. లెక్కలతో వస్తా, చర్చకు రాకుండా క్షమాపణ చెప్పు. బీఆర్ఎస్ నీళ్ళు ఇవ్వలేదని బట్టి తప్పుడు మాటలు. రేవంత్ ఇచ్చిన రుణమాఫీ చెక్కుకు పాత్ర లేదట. మొత్తానికైతే 10% మందికి ఇస్తారట రైతు భరోసా. ఇది రైతు భరోసా కాదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12 లక్షల మందికి గుర్తించారు. కానీ 1,02,00,000 మంది ఉన్నారని హరీష్ రావు చెప్తుండు. భూమి లేని నిరుపేదలు మొత్తం మిగతా 90 లక్షల మందికి టోకరా వేసిండని చెప్తుండు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఈనాడు చూద్దాం. కిషన్ రెడ్డి అంటే ప్రధాని సందడి చేసినట. తులసి కోటకు పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించినట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఢిల్లీ నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సినీ నటుడు చిరంజీవి, తర్వాత స్పీకర్ ఓం బిర్లా వీళ్ళంతా వచ్చి సంక్రాంతి సంబరాలుకి ఆహ్వానించినట్టు వాళ్ళు వచ్చారట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చిండు ఈనాడు పేపర్లో. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పెట్టుబడులు అంటే తెలంగాణనట, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రానికి పేరు. దావోస్లో మరిన్ని కంపెనీలు ఆకర్షించాలి. పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. నిరుటి దావోస్ ఒప్పందాల కార్యరూపంపై సంతృప్తి చెందారట. దావోస్కి పోతాడు 16 నుంచి, మళ్ళీ ఈ నెల 16 నుంచి 22 వరకు దావోస్కి వెళ్తాడు. గతంలో పోయినాం కాదు, దాని కథ అయిందని నిన్న సమీక్ష చేసిండు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. చేస్తే అన్నీ అమలు అవుతున్నాయి, మనకి పోయినసారి చేసుకున్న ఒప్పందాలను అమలు అవుతున్నాయని వాళ్ళు చెప్పారట. మళ్ళీ వెళ్తాడట. దాంతోపాటు ఇలా ఢిల్లీకి కూడా పోతాడు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు సైతం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. రేపు కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం అవుతుందట. ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్తానంటే మళ్ళీ మంత్రివర్గం ఉందా, ఇది ఉందా అనేది మళ్ళీ చర్చ. మంత్రివర్గం సంక్రాంతికి ఉంటుంది అంటున్నారు. తప్పించుకునేందుకు గొంతు కోసుకుంటాడు దొంగ. పరిస్థితి విషయం పోలీసులు గప్చిపట. చోరీ కేసులో పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగ బ్లేడ్తో గొంతు కోసుకుంటాడు. గొంతు చేతులు కోసుకొని ఉదంతం ఇది. ఈ సంఘటన బోరబండ రాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బోరబండ సైట్ 3లో నివసించే థామస్ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన కుటుంబం సభ్యులతో కలిసి జోగిపేటకి వెళ్ళారు. ఈ నెల 7న తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టుకున్నారు. లోనికి వెళ్ళి చూడగా అల్మారాలో వస్తువులు చిందరబందరగా పడి ఉన్నాయట. చెవి కమ్మలు, మాటీలు, ఉంగరాలు, 50,000 నగదు చోరీ అయినట్టు గుర్తించారట. వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఇస్తే మహమ్మద్ గోషం అనే దొంగ ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలు బట్టి తెలిసిందట. ఆయన పట్టుకోవడానికి పోలీసులు పోయారట. పోతే పట్టుకుంటారని గొంతు కోసుకుంటాడు, చేయి కోసుకుంటాట. పరిస్థితి అయితే విషమంగా ఉందట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. సర్కారు నిధుల వేటలో ఉందట. ఈ నెలలోనే ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన సర్కారు వాటి అమలు కోసం తక్షణమే 10,000 కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసాకి 8,200 కోట్లు, ఆత్మీయ భరోసాకు 600 కోట్లు. గ్రామ పంచాయతీలు 10 లక్షల్లో బిల్లు చెల్లిస్తే మరో 800 కోట్లు అవసరం. వీటికి తోడు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇస్తే మరింత భారం. ఇంధనమిళ్ల కోసం 20,000 కోట్లు కావాలని సర్కారు లెక్కలు. మొత్తంగా 45,000 కోట్ల పైనే అవసరమని అంచనాలు. వచ్చే 3 నెలల పాటు ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేసేందుకు ఏర్పాట్లు. కథం అయిపోయా. వచ్చే 3 నెలలు ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేయడానికి రెడీకి పెట్టారట. మొత్తం నిధులు వేటలో ఉందట. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, గ్రామ పంచాయతీలు బిల్లులు, తర్వాత సన్న బియ్యం, వీటన్నిటికీ ఇప్పుడు 10,000 కోట్లు తక్షణం అవసరం ఉందట. అవి ఏడబట్టాలా అని చూస్తున్నారు.
ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కోవటం అవుతుంది. రైట్. కుమార్తెతో తండ్రి అసభ్య ప్రవర్తన చేసిండట. రోకల బండతో మోది హత్య చేసిన ఇద్దరు భార్యలు. సూర్యాపేట జిల్లా గుర్రం తండాలో ఘటన. ఈడు సైదులాట ఈడి పేరు. ఏది సూర్యాపేట జిల్లా చివేమల మండలం. చివేమల మండలంలో గుర్రం తండా అట. వాడికి ఇద్దరు భార్యలట మళ్ళా. ఒక ఆమెను 2003లో పెళ్లి చేసుకుండట. రమ్య భార్య పేరు. ఆమెను పెళ్లి చేసుకొని ఇద్దరు అమ్మాయిలు పుట్టారట. ఆ డెలివరీ సందర్భంలో ఆమె ఇంట్లో లేకపోతే మరదలు వచ్చి ఇంట్లో ఉంటుందట. ఆ సందర్భంలో మరదలను లోబరుచుకొని ఆమె కూడా గర్భవతిని చేసిండట. అనివార్యంగా ఇద్దరిని పెళ్లి చేసుకుండు. అక్క చెల్లెలు. ఆమెకు కూడా ఒక బాబు అట. అయితే ఆ మొదటి భార్యకి పుట్టిన పిల్లలలో ఒక అమ్మాయి బీటెక్ చదువుతుందట. బీటెక్ చదివే అమ్మాయిని షాపింగ్‌కి అని తీసుకుపోయి పండగకి షాపింగ్‌కి అని తీసుకుపోయి అక్కడ అసభ్యంగా ప్రవర్తించిండట. ఇంటికొచ్చిన తర్వాత కూడా అసభ్యంగా ప్రవర్తించి నైట్ తాగొచ్చి కూడా ఆ అమ్మాయి పడుకొనుంటే అసభ్యంగా ప్రవర్తిస్తే తల్లికి చెబితే ఇద్దరు కలిసి ఇద్దరు తల్లులు అంటే పిన్ని, తల్లి ఇద్దరు కలిసి రోకల బండతోనే ఏశారట. మంచి పని చేశారు. దుర్మార్గం కాకపోతే తండ్రి వాడు. కన్న బిడ్డ సొంతం. కన్న కూతురు. ఇక వాడికి కన్న కూతురే కాడనే వాయి వరస లేనప్పుడు ఇక సమాజంలో ఎవరు కనపడ్డా వాడికి లెక్కేం లేదు కదా! కాబట్టి అట్లాంటోడు ఉండే కంటే పోయిటే బెటరు. ఏమిరా నాయన ఏం చేసినవు? 2013లో రెండో వివాహం చేసుకుండట. కన్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడిని అతడి ఇద్దరు భార్యలు రోకల బండతో మోది హత్య చేశారు. సూర్యాపేట జిల్లా చివేల మండలం గుర్రంతండ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం గుర్రంతండ చెందిన రత్నావత్ సైదులట. కారు డ్రైవర్గా పనిచేస్తుంటే అతను 2003లో నకిరేకల్ మండలం కోడూరు గ్రామం చెందిన రమ్యను ప్రేమించి ఉట్టికి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట కారు డ్రైవర్ ఈడు. చేసుకున్నోడు చక్కగా ఏడవాలి కదా! చేసుకొని ఏం చేసిండు? వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. రమ్య డెలివరీ సమయంలో వీరింటికి వచ్చిన ఆమె చెల్లెలు సుమలతను సైదులు శారీరకంగా లోబరుచుకొని గర్భవతిని చేయడంతో ఆమెను కూడా 2013లో వివాహం చేసుకున్నాడు. కథం అయిపాయే. లొంగ తీసుకుండు, గర్భవతిని చేసిండు, వివాహం చేసుకుండు. ఇద్దరికి తాడి కట్టిండు. కట్టినోడు మరి అట్టుండాలి కదా! ఇగో ఈ ఏడుపు ఏడిచిండు. దుర్మార్గుడు. ఏసేశారు, చంపేశారు. మొత్తానికి పోలీసులు కేసు పెట్టారట. మళ్ళా పాపం రమ్య దంపతులు చిన్న కుమార్తె 6 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయిందట. వానికి ఆమానది కూడా లేడు. సొంత కూతురు చనిపోయింది, కన్న కూతురు. అది కూడా లేదు. ఉన్న కూతురు పైన అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళు అసలు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి ఇప్పుడు. తండ్రి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేసిండంటే ఆ బిడ్డ బయటికి ఎట్ట పోవాలి? ఏం చెప్పుకోవాలా? కనీసం సోయి ఉండొద్దు వాడికి. సైదులాట ఈడు. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.